సో మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో ఒక ఆసక్తికరమైన అంటే దాదాపుగా 2-3 సిచ్యువేషన్లు కూడా జరిగినాయి. అందుట్లో ఇంకొకటి ఏంటంటే తమిళసై మీద అమిత్ షా ఫైర్ అయ్యారు. రీసెంట్గా అన్నమలై పైన వాక్యాలు చేయడాన్ని అమిత్ షా తీవ్రంగా ఖండించడం, తర్వాత స్టేజ్ పైనే తిట్టడం లాంటి కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి కూడా ఈ వార్త అనేది బాగా వైరల్ కావడం, తర్వాత ఏ టీవీ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా కూడా సో అమిత్ షా తమిళసైని మందలించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఈ వార్త అనేది ప్రధానంగా హైలైట్ కావడం అనేది జరిగింది. సో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దీనిని వెంటనే తమిళసై గారు కూడా ఈ ఇష్యూ పైన రియాక్ట్ కావడం, తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఏం చెప్పారు ఏందనే విషయం చూసుకున్నట్టయితే, అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారో చెప్పిన తమిళసై, చంద్రబాబు ప్రమాణ స్వీకార సభలో అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారో తమిళసై చెప్పారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఆయన డిస్కస్ చేసినట్లు ఆమె తన ఎక్స్ అకౌంట్ లో వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఆమె క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సమయంలో ఆ స్టేజీ పైనే కేంద్ర మంత్రి అమిత్ షా మాజీ గవర్నర్ తమిళసైకి క్లాస్ పీకుతున్నట్టు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. స్టేజ్ మీదకి వస్తూ విషయం చెప్తున్న సమయంలో తమిళసైపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. ఆ టైంలో కొంత ఆగ్రహంగా ఉన్న అమిత్ షా తన చూపుడు వేలు చూపిస్తూ సీరియస్ అయ్యారు. సరే అంటూ తమిళసై తల ఊపుకుంటూ వెళ్లారు. ఆ ఘటన పట్ల సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. తమిళనాడు బీజేపీ నేత అన్నమలై తమిళసై మధ్య ప్రచండ యుద్ధం నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఆ వీడియోపై వదంతులు వ్యాపించడం, బీజేపీ నేత సౌందర్యరాజన్ క్లారిటీ ఇచ్చారు. తన ఎక్స్ అకౌంట్ లో ఆమె ఈ రోజు జరిగిన సంభాషణ వివరాలను వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమిత్ షాను కలిశానని, ఎన్నికల తర్వాత చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించుకున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో జరిగిన అంశాల గురించి తెలియజేస్తున్న సమయంలో షా తనకు దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృత స్థాయిలో రాజకీయ సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని షా సూచించినట్లు ఆమె చెప్పారు. వీడియో ఆధారంగా అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళసై సౌందర్యరాజన్ పోటీ చేశారు. డిఎంకే అభ్యర్థి తంగపాండియన్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. సో తమిళనాడు బీజేపీ యూనిట్ లో అంతర్గత కుమ్ములాట జరుగుతుందన్న ఊహాగానాల్లో తెరదింపుతూ తమిళసై ఇవాళ పోస్ట్ పెట్టారు. పార్టీలో నేరస్తులు ఉన్నారని, అన్న డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే గెలిచే వాళ్ళమని తమిళసై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సో మొత్తానికి తన ఎక్స్ ఖాతాలో తను ఒక పోస్ట్ చేశారు. సో మొన్నటి ఏదైతే అమిత్ షా గారితో జరిగిన సంభాషణలో ఇటు తమిళసైకి అలాగే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అన్నమలైకి మధ్య ఇద్దరి మధ్యలో ఒక ప్రచండ యుద్ధం నడుస్తుంది. సో రీసెంట్ గానే తనని ఇండైరెక్ట్ గా విమర్శించినట్టు కూడా వార్తలు రావడం, అదే ఇష్యూ పైన అమిత్ షా సీరియస్ అయినట్టు కూడా అంటే వార్తలు వచ్చే దానిపైన ప్రస్తుతం అయితే క్లారిటీ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.